Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టెట్కమ్ టీఆర్టీలో భాగంగా ఎస్జిటి 27 జనవరి 2019లోని సెషన్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. అందులో 3 పార్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. సో ఈ పేపర్లోని లాస్ట్ పార్ట్ని నేను ఇవాళతో ఫినిష్ చేయబోతున్నాను. సో ఈ వీడియోతో మీకు ఒక క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అవుతుంది, అంటే మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ సెషన్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది. సో 4 వీడియోలు. సో ఈ 4 వీడియోలని మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఒక డిఎస్సి పేపర్ మీకు మైండ్లోకి వచ్చినట్టే. సో ఈ పేపర్ ఓవరాల్గా ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో దీన్ని చూస్తే ఇంకా పూర్తిగా మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా వాచ్ చేయండి. ఓకే, సో మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? అయితే అలాగే లైవ్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో లైవ్ క్లాసులు కూడా జరుగుతున్నాయి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇచ్చాను. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మీకు లైవ్ క్లాసెస్ కావాలా లేదా టెస్ట్ పేపర్స్ లాంటివి ఏమైనా కావాలా అని అంటే కనుక నాకు మీరు మెసేజ్ చేసినట్లయితే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఇప్పటికే చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేస్తున్నారు. సో మీకు కూడా ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిలే చేయకుండా వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? సో మనం మీకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4, then the difference between the greatest and smallest side. ఒక త్రిభుజములోని 3 కోణాల నిష్పత్తి 2:3:4 అయిన గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య గల భేదము. ఓకే, సో ఇక్కడ త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల కోసం చెప్పడం జరిగింది. సో త్రిభుజంలో 3 కోణాలు, 3 భుజాలు ఉంటాయి. ఇది ఒక కోణం ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుంటే ఎప్పుడు కూడా ఆ త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక కోణం ఆల్ఫా 2 పార్ట్స్ అన్నారు, సెకండ్ బీటా 3 పార్ట్స్ అన్నారు, నెక్స్ట్ గామా 4 పార్ట్స్ అని చెప్పడం జరిగింది. సో ఏదైతే ఎక్కువ భాగాలు ఉందో ఆ కోణాన్ని పెద్ద కోణము అని అంటాం. సో గామా పెద్ద కోణం, ఏదైతే తక్కువ భాగాలు ఉందో అది చిన్న కోణం అన్నమాట. సో ఇప్పుడు నిన్ను అడుగుతున్నది ఏంటంటే ఈ 3 కోణాలు మొత్తం చెప్పేశాడు. అంటే 2 భాగాలు ప్లస్ 3 భాగాలు 5 ప్లస్ 4, ఈ 9 భాగాల విలువ 180 డిగ్రీలు అని చెప్తూ ఇక్కడ చిన్న కోణానికి పెద్ద కోణానికి ఉన్న తేడా అంటే 4 - 2 భాగాల విలువ అడుగుతున్నారు. జస్ట్ సింపుల్ టెక్నిక్. ఇదిగో 9 180 అయింది అంటే దేంతో గుణించావు? 20తో. అలాగే దీన్ని కూడా దేంతో గుణించాలి? 20తో. సో నీ ఆన్సర్ 2 పార్ట్స్ ఈక్వల్ టు 2 × 20 దట్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. నువ్వు మరలా ఒక్కొక్క పార్ట్ ఎంత, ఒక్కొక్క కోణం ఎంత, ఇలాంటివి ఏమీ చెయ్యమాకు. డైరెక్ట్గా ఓకేనా, ఎన్ని భాగాలు ఇచ్చారు, ఎన్ని భాగాలు అడుగుతున్నారు, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మన ఆన్సర్ ఆప్షన్ 4 40 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ 2 sides of a parallelogram is 4:3. If its perimeter is 56 centimeters, then the length of 2 sides are. ఓకేనా? సో సమాంతర చతుర్భుజం యొక్క 2 భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టూ కొలత 56 సెంటీమీటర్లు అయిన ఆ 2 భుజాల పొడవులు సెంటీమీటర్లలో అంటున్నారు. సో ఆల్రెడీ మీకు ఒక సమాంతర చతుర్భుజం క్వశ్చన్ ఆల్రెడీ ఈ పేపర్లోనే టచ్ అయింది, మరలా ఇచ్చారు చూడండి. సో నువ్వు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఇవన్నీ తర్వాత ఏ కాన్సెప్ట్ టచ్ అవుతుంది ఎక్కువగా అనేది మీరు గమనించాలి. సో ఏ బి సి డి అనుకుంటే సమాంతర చతుర్భుజంలో ఏముంటుంది? ఎదురెదురు భుజాలు సమాంతరాలు మరియు సమానాలు అనుకున్నాము. చుట్టుకొలత అంటే ఏంటి? 2 times of a plus b దట్ ఈక్వల్ టు 56. సో దీని నుంచి a plus b ఎంత? 56/2 ఈక్వల్ టు 28. సో ఏ ఎన్ని పార్ట్స్ అంట? 4 పార్ట్స్. బి ఎన్ని పార్ట్స్ అంట? 3 పార్ట్స్. అంటే ఓవరాల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఈక్వల్ టు 28 అయితే 4 పార్ట్స్ ఎంత అంటే నీకు డైరెక్ట్గా ఒక భుజం తెలిసిపోతే 2 భుజం చెప్పేస్తా కదా. ఇదిగో 7 × 4 4 × 4 దట్ ఈక్వల్ టు 16 వచ్చేసిందా ఒక భుజం. సో మొత్తం 28, 2 భుజాలు కలిపితే ఒక భుజం 16 అయితే 2 భుజం 12. ఇంకా టైం అనేది మనం
వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా చెక్ చేసేయడమే. ఏదైనా అంకగణితం అనే టాపిక్ ఉంది చూసారా, మోస్ట్ ఇంపార్టెంట్. అందులో నిష్పత్తులు బాగా వస్తే ఈ లెక్కలన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకేనా. ఇఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు 100 degrees, then యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు. ఏబిసిడి అను ఒక సమాంతర చతుర్భుజంలో యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees అయిన యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డికి సమానమైన విలువ ఎంత? ఓకేనా. సో ఒక్కసారి మీకు కోణాల గురించి వివరిస్తాను. ఇదిగోండి, సమాంతర చతుర్భుజంలో ఓకేనా, పక్క పక్క కోణాలు కలిపితే 180 degrees అంటాం. ఇది ఏ బి సి డి అనమాట. ఓకేనా. యాంగిల్ బి 100 degrees అనుకోండి, పక్కన 80 degrees ఉంటుంది. ఎందుకని? ఈ రెండు కలిపితే 180 degrees. ఇది 100 అనుకో, ఇది 80. సో ఈ రెండు కలిపితే 180, ఇది 100. ఓకేనా. చాలామంది దీని ఏం చెప్తారంటే ఎదురెదురు కోణాలు సమానమని కూడా చెప్పేస్తూ ఉంటారు. నేను అలా చెప్పకుండా ఒకసారి గుర్తు చేశాను మీకు. తిర్యక్ రేఖ నియమం. ఇగో రెండు రేఖలు ఇలా కలిపి ఇదేంటి సమాంతర చతుర్భుజం కదా. సో ఈ తిర్యక్ రేఖలో పక్క పక్క కోణాలు మొత్తం 180, ఈ పక్క 180, ఈ పక్క 180. ఆ రూల్ చూసుకుంటే 80 + 100 180, 100 + 80 180, 80 + 100 180. ఇక్కడ నేను ఏం అడుగుతున్నారు? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అడుగుతున్నారు. సో యాంగిల్ బి 100, యాంగిల్ డి 100. మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అంటే కనుక మనకి ఇచ్చి క్వశ్చన్లు చాలా ఈజీ క్వశ్చన్లు. మనం మళ్ళీ ఇది లెక్కో గంట, ఈ లెక్కో గంట అలా చేయకూడదు. వెంటనే ఈజీగా మనం సాల్వ్ చేసేయగలగాలి. ఓకేనా. సో మన ఆన్సర్ యాంగిల్ టోటల్ యాంగిల్ వాల్యూ 200 degrees, ఆప్షన్ 1 అనమాట. గుర్తుంచుకోండి, మీకు ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో బిట్లు 3 తగిలినాయి ఇందులో. ఓకేనా. నెక్స్ట్ బీజగణితం. ఇది కొన్ని చోట్ల సంఖ్యా వ్యవస్థలో కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకేనా. 125/8 whole power 5 into 125/8 whole power n equal to 5/2 whole to the power of 18. Then the value of n is అని అంటున్నాడు. ఘాతాంకాలకు సంబంధించిన క్వశ్చన్. 125/8 whole power 5 into 125/8 whole power n equal to 5/2 power 18 అయిన n విలువ ఎంత అంటున్నారు. సో ఇక్కడ చూడండి, మీకు ఒక సూత్రాలు గుర్తిస్తాను. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. భూములు సమానమైతే ఘాతాలు కలపాలి. ఎందులో? గుణకారంలో. అదే భూములు సమానమైతే ఘాతాలు సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందులో? భాగహారంలో. సో ఇటు పక్కన 5/2 ఉంది, ఇక్కడ 125/8 ఉంది. ఇరు పక్కల ఒకే ఘాతం వచ్చేలా చెయ్యండి. ఓకే. సో మన దగ్గర ఈ సూత్రం కూడా ఉంది. ఏ పవర్ mn ఈక్వల్ టు ఏ పవర్ m హోల్ టు ది పవర్ n. ఓకే. సో ఇటు పక్కన భూములు సమానం కాబట్టి ఘాతాలు కలిపేస్తున్నాను. దీన్ని 5/2 18ని హోల్ క్యూబ్లో రాసి పవర్ 6 రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 125/8 హోల్ పవర్ 5 ప్లస్ n ఈక్వల్ టు 5 క్యూబ్ 125, 2 క్యూబ్ 8 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. సో అర్థమైపోయిందా? భూములు సమానం. సో ఘాతాలు సమానం చేయండి. 5 ప్లస్ n ఈక్వల్ టు 6. సో n ఈక్వల్ టు 6 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 1. దట్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా. సరిపోయిందా? ఓకే, చూసుకోండి ఇప్పుడు. సో మన ఆన్సర్ ఆప్షన్ 2 దట్ ఈజ్ 1 అనమాట. అర్థమవుతుందండి. సో కొంతమంది ఏం చేస్తారంటే, సార్ రైట్ సైడ్ అలాగే ఉంచేద్దాం, లెఫ్ట్ సైడ్ నేను మార్చకూడదా సార్, దానివల్ల ఏమైనా నష్టం ఉందంటే ఏం ప్రాబ్లం లేదు. ఈ 125ని 5/2 హోల్ క్యూబ్ పవర్ 5 ప్లస్ ఎన్గా రాసి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో మీరు ఏది ఫాలో అయినా నాకు ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఈ రెండు తీసేసి 3 into 5 ప్లస్ ఎన్ ఈక్వల్ టు 18 అని రాసుకోండి. 5 ప్లస్ ఎన్ ఈక్వల్ టు 6 అని రాసుకొని ఎన్ ఈక్వల్ టు 1 ఎలా రాసినా నాకు నష్టం లేదు. మీరు ఏ విధంగా చేసినా పర్వాలేదు, కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. చూడండి ఇక్కడ 5x plus 2/2x plus 3 equal to 12/7. Then the value of x is 5x plus 2/2x plus 3 equal to 12/7 అయిన x విలువ ఎంత అంటున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్స్ మీకు పెట్టేశాను, అయితే జస్ట్ మీకు క్లారిటీ రావాలి కదా, అందుకోసం ఇక్కడ ఒకసారి వినండి. సార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ రప్పిస్తాం సార్ అని అంటారు. అంటే ఇదిగో ఇలాగా 7 into 5x plus 2 equal to 12 into 2x plus 3. దీన్ని సాల్వ్ చేసి x ఈక్వల్ టు సమ్ ఒక ఆన్సర్గా తీసుకొచ్చి, ఓకేనా, అంటే 11x ఈక్వల్ టు 22 అవుతుంది. దాని నుంచి x ఈక్వల్ టు 2 అని వస్తుంది. అయితే ఇదంతా మనకు అనవసరం. ఓకేనా. ఆప్షన్ వైజ్ ఆలోచించేస్తాం. అంటే ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఇవి ప్రతిక్షేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ అవుతుందో అదే మన ఆన్సర్ అంటారు. అయితే
ఇలా కూడా కాకుండా నువ్వు ఇంకొక లాజిక్ వాడచ్చు, సంఖ్యా వ్యవస్థ ధర్మాలు. ఒక్కసారి పైన చూడు, ఇదే సంఖ్య సరి సంఖ్య, మరి ఇదే సంఖ్య సరి సంఖ్య, ఎక్కడ చూడు ఇది బేసి సంఖ్య, ఇది బేసి సంఖ్య. ఓకేనా? సో ఒక ఆన్సర్ సరి సంఖ్య వచ్చింది, సరికి ఏం కలిపితే ఏమొస్తుంది, సరి కలిపితేనే సరి సంఖ్య. సరి ప్లస్ సరి ఈక్వల్ టు సరి, ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్. ఇది కండిషనల్ మనకు ఉన్నాయి. సో ఖచ్చితంగా 5x అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి, 5x అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి, 5x అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి. 5x అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఏం చేయాలి, 5 సరి బేస్ సంఖ్య అంటే సరి సంఖ్యతో గుణించాలి. ఆప్షన్లో సరి సంఖ్య ఒకటే ఉంది 2. మళ్ళీ చూసుకోండి, ఇటు పక్క రైట్ హ్యాండ్ సైడ్లో సరి సంఖ్య ఉంది పైన, మరి ఎంత సరి సంఖ్య రావాలి. ఆల్రెడీ 2 అంటే ఏంటి, సరి సంఖ్యనా. మరి ఇది సరి సంఖ్య అయితే నీకు సరి సంఖ్య రావాలంటే ఏ రెండు కలిపితే సరి సంఖ్యలు వస్తాయి, ఇలా వస్తాయి, సరి ప్లస్ సరి ఈక్వల్ టు సరి అంటాం. సో 5x అనేది సరి సంఖ్య అవ్వాలంటే ఇది బేసి సంఖ్య ఆల్రెడీ, మరి దేంతో గుణిస్తే సరి సంఖ్య వస్తుంది, సరి సంఖ్యతో గుణిస్తే. అంటే x స్థానంలో ఏ సంఖ్య ఉండాలి, సరి సంఖ్య. ఆప్షన్లో ఒకటే ఉంది, టిక్ పెట్టేయి అన్నమాట. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ఇబ్బంది అయితే కాదు, హార్డ్ అయితే కాదు, మరీ రిస్కీ సాధించలేనిది కాదు. నువ్వు సరిగ్గా ఆలోచించితే తక్కువ టైంలో ఆన్సర్ పెట్టవచ్చు. లెక్కలు ఎవరైనా చేస్తారండి, చిన్నపిల్లడు కూడా చేయడా, కానీ మనం మిగతా వాళ్ళకన్నా భిన్నంగా ఆలోచించాలి. అది మరి మనం ఈ వీడియోలో మనం నేర్చుకునేది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది దేనికోసం అంటే ఏదో నేనేదో చేసేసి మీరేదో చూసేయని కాదు, స్పెషల్గా ఇంకేమైనా చేయగలమా, దీని ద్వారా మనకి ఏమైనా మార్పు వస్తుందా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చిన బిట్ని ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయడం అనేది నేర్పడమే నా ఉద్దేశం మీకు. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది స్టూడెంట్స్ 27/1/2019 సెషన్ 1లో జరిగినటువంటి పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ప్రస్తుతం నేను మెథడాలజీలో ఉన్న బిట్లు ఏమీ డిస్కస్ చేయట్లేదు. ఓకేనా? ఎప్పుడైనా సిచ్యువేషన్ ఏమైనా కుదిరితే అన్ని పేపర్లో కలిపిన బిట్లను ఒకసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కుదిరితే నాకు. ఓకేనా? సో నేను మ్యాథ్స్ ఎక్కువ చెప్తాను కాబట్టి అవి అంతగా డిస్కస్ చేయను, ఎందుకంటే మీరు అందరికీ తెలుసుకోవడం. సో ఓన్లీ ఈ పేపర్లో బిట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొంతమంది టెస్ట్ సిరీస్ ఏమైనా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నారు. సో సాధ్యమైనంత వరకు టెస్ట్ సిరీస్ని కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో మీకు ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకున్న, ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మన సమయం ఉంది, అంటే ఎప్పుడు ఏది వస్తుంది, టెట్ వస్తుంది, డిఎస్సి వస్తుంది అన్న దాంట్లో క్లారిటీ లేదు. అంటే డిఎస్సి వస్తుందనే అంటున్నారు 99%. ఒకవేళ ఏమైనా టెట్లో ఏమైనా మార్పు చెంది మనకు ఒక నెల 2 నెలలు ఏమైనా తేడా వచ్చినా, ఏదైనా వచ్చినా ప్రిపరేషన్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి పాయింట్ ఫాలో అవ్వాలి, ప్రిపరేషన్ ఆపకుండా ఉండాలి. నెక్స్ట్ ఈ ఆన్లైన్ క్లాసెస్లో పర్ఫెక్ట్గా ఇంకేమైనా నేర్చుకోవాలనుకున్న ఒకవేళ డౌట్లు ఉంటే అదంతా క్లారిటీగా తెచ్చుకోవడం మీకు బెనిఫిటే. కాబట్టి మీరు నాకు చెప్తే నేను ఇంకెంతైనా స్పెషల్ కంటెంట్ వీళ్ళకి ఇవ్వచ్చు అన్నది ఆలోచిస్తాను. సో మీకు కుదిరితే మీరు కూడా మ్యాక్సిమం ఈ వీడియోస్ని ఇంకా మేము డెవలప్ ఇంకా ఇవ్వడానికి, ఇన్నోవేటివ్గా చేయడానికి ఇంకా ఛాన్స్ ఉంటే మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో మీరు ఎంకరేజ్ చేయండి. ఎలాగా, మీరు ఏమీ ఆన్లైన్ క్లాసెస్కి రాకపోయినా పర్వాలేదు, ఒక వీడియో చూస్తుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మనకి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? సో ఇది ఎంటైర్ పేపర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్ని స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అప్పటి వరకు ఇందులో ఉన్న సమస్యని మీరు పూర్తిగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.